ఎక్కడికి పోయినా టిట్కోస్ దగ్గర పోయినా పట్టుకుంటాను, నేను పోయినా పట్టుకుంటాను అధ్యక్ష. నేను పోయినా యాక్చువల్ గా మా డబ్బులు ఎప్పుడు రిటర్న్ ఇస్తారు, ఇంతకాలం అయిందని. మంత్రి గారు. అధ్యక్ష, 2014-19లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆ రోజు ప్రతి పేదవాడికి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 7,01,480 ఇళ్ళు యాక్చువల్గా శాంక్షన్ చేశాం. అందులో 4,54,704 ఇళ్ళు టెండర్ బిల్స్ గ్రౌండ్ చేశాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఏదైతే గ్రౌండ్ అయిన వాటిలో మొత్తం 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసింది. అంటే మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు. కానీ పేదలు నిరుపేదలకు ఇచ్చే చక్కటి ఇళ్లు 2,38,360 ఇళ్లు క్యాన్సిల్ చేసి 2,61,640 కడతామని నిర్ణయించారు. కానీ అదన్నా కట్టారంటే 5 సంవత్సరాలు కలిసి వాళ్ళు కట్టింది పూర్తి చేసింది 57,040. ఆ 57,040లో కూడా మనం చేసినవే. 2014-19లో ఏదైతే చేసినామో వాటిని కంప్లీట్ చేసేట్టు చూపించారు. అయితే దీంట్లో అనేక సమస్యలు అటు బెనిఫిషియర్స్ కి కాంట్రాక్టులకు వచ్చినాయి. అయితే ఇందాక సభ్యులు అడిగినట్టుగా ఈ టిట్కో హౌసెస్ దగ్గర కేవలం ఇళ్లు కట్టి వదిలేయటమే కాదు, చక్కటి ఫెసిలిటీస్ అని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అక్కడ చక్కగా రోడ్స్, వాటర్ లైన్స్, క్లోజ్డ్ డ్రైన్స్, సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, లైట్స్, అవే కాదు అధ్యక్ష, అక్కడ పార్కు, ఆ బిల్డింగ్ లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చాం. లిఫ్ట్ పెట్టదు, స్కూలు, ఒక షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాలు. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, మీరు కట్టే ఇళ్లు ఊరికి కొద్దిగా దూరంగా ఉంటాయి, స్థలాలు దొరకవు కదా, అక్కడ పేదలు నిరుపేదలు ఉన్నప్పుడు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలా, కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేయమంటే ప్రతి టిట్కో హౌస్ లేఅవుట్ దగ్గర దాదాపు 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఎత్తిపెట్టాం అధ్యక్ష. దాన్ని కూడా 1 సెంటుకి గత ప్రభుత్వం ఇచ్చి దాన్ని కూడా లేకుండా చేశారు. అయితే ఇప్పుడు సభ్యులందరూ అడిగిన ప్రకారం సమస్యలు తీసుకుంటే బెనిఫిషియర్స్ నిజంగా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 430 చదరపు అడుగులు కావాలంటే అప్ఫ్రంట్ 1 లక్ష కట్టమన్నాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వచ్చిన జీవో ఇచ్చింది 1 లక్ష కాదు 50,000 అని చెప్పి వదిలేసింది అధ్యక్ష. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. వాళ్ళందరూ ఎక్కడికి పోయినా ప్రజాప్రతినిధులకు పోతే ఆ డబ్బులు 50,000 అడుగుతున్నారు అధ్యక్ష. రెండవది 360 చదరపు అడుగులకి అప్పుడు 50,000 అప్ఫ్రంట్ కట్టమన్నాం, కట్టారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 50,000 అవసరం లేదు, 25,000 చాలన్నారు. మొత్తం మీద ఏదైతే వాళ్ళు జీవో ఇచ్చి తగ్గించారో దానికి 350 కోట్లు రీపేమెంట్ చేయాలా. జీవో ఇచ్చి వదిలేస్తారు కానీ వాళ్ళకి రీపేమెంట్ చేయలేదు అధ్యక్ష. దాన్నే ఈరోజు సభ్యులు మన